ఆపరేటర్స్ గురించి తెలుసుకునే ముందల మనం పైథాన్లో అసలు ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలి అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, హలో వరల్డ్ అనేది ప్రింట్ చేద్దాం. సో సింటాక్స్ వచ్చేసరికి ప్రింట్ ఓపెన్ పెరాంథసిస్ అండ్ క్లోజ్డ్ పెరాంథసిస్. అండ్ ఒకవేళ ప్రింట్ లోపల హలో వరల్డ్ అనేది డబుల్ కోట్స్ మధ్యలో రాస్తే మనకి అవుట్పుట్ అనేది హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసే పాసిబుల్ మిస్టేక్స్ ఏంటి అంటే ప్రింట్ స్పెల్లింగ్ మిస్టేక్ రాయటం, లేదంటే పి అనేది క్యాపిటల్ లెటర్ రాయటం, లేదంటే కొటేషన్స్ మిస్ చేయటం, లేదంటే పెరాంథసిస్ మిస్ చేయటం. ఇవన్నీ అవాయిడ్ చేస్తే మనకి ప్రోగ్రాంలో ఎలాంటి ఎర్రర్స్ అనేవి రావు. ఇప్పుడు పైథాన్లో ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ అంటే ఏంటి, వీటిని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తోటి అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా అమ్మకి ఒక దోశ వేయమని చెప్పాను అండ్ నాకు రిటర్న్లో మా అమ్మ నాకు ఒక దోశ వేసి ఇస్తారు. అంటే ఇక్కడ క్లియర్గా నేను మా అమ్మకి ఇన్పుట్ అనేది ఇచ్చాను అండ్ రిటర్న్లో నాకు అవుట్పుట్ అనేది వచ్చింది. సో సిమిలర్లీ ప్రోగ్రామింగ్లో కూడా ఒక యూజర్ నుండి ఇన్పుట్ తీసుకోవడానికి ఇన్పుట్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ కోడ్ చూడండి, నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చాను. ఇప్పుడు ఇన్పుట్ తీసుకున్నాం, మరి అవుట్పుట్ని ఎలా చూపిస్తాం? అందుకే ప్రింట్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ కోడ్ చూడండి, ప్రింట్ ఆఫ్ నేమ్ అనగానే మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఫైనల్గా ఒకసారి కోడ్ చూడండి, నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ నేమ్ అనగానే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ సాయి ప్రకాష్ ఇస్తే అవుట్పుట్ అనేది సాయి ప్రకాష్ వస్తుంది. అండ్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం ఇన్పుట్ తీసుకున్నప్పుడు బై డిఫాల్ట్ ఇన్పుట్ అనేది స్ట్రింగ్గా రీడ్ అవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఇన్పుట్ అంటే క్వశ్చన్ అడగటం అండ్ ప్రింట్ అంటే ఆన్సర్ ఇవ్వడం. సో నెక్స్ట్ వీడియోలో ఆపరేటర్స్లో అర్థమెటిక్ అండ్ రిలేషన్షిప్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. మీ ఫ్రెండ్స్కి రీల్ షేర్ చేసి మన పేరుని ఫాలో అవ్వండి.